అందరికీ నమస్కారం. ఈరోజు సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయంటే ఎవరు చేస్తున్నారు ఏంటంటే క్రాస్ చెక్ చేస్తే బీహార్లో పాట్నాలో పాట్నా కదండి అది గోపాల్గంజ్ అని ఒక ఏరియా అభిషేక్ అని చెప్పేసి ఒక టీ స్టాల్ నడుపుతూ ఉన్నాడు. పోలీసులు డౌట్ వచ్చింది, క్రాస్ చెక్ చేతనికి ఇంటికి వెళ్ళారు. దేవుడా, కేజీ 750 గ్రాములు వెండి, 344 గ్రాములు బంగారం, 1,05,00,000 డబ్బు, మొత్తం 78 పాస్ పుస్తకాలు, 100 ఏటీఎం కార్డులు, 10 చెక్ బుక్లు, ల్యాప్టాప్లు, మొత్తం చూస్తూ పెద్ద నెట్వర్కే ఉంది వాడి దగ్గర. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ వీడి నెట్వర్క్ అనమాట. ఒక టీ స్టాల్ నడుపుతూ సైబర్ క్రైమ్లు ఎలా చేయొచ్చు ఏంటనేది ఎలా తెలుసుకున్నాడంటే టీ స్టాల్ దగ్గర వచ్చినటువంటి వాళ్ళ యొక్క అత్యాస గమనించాడు. ఈజీగా కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నామంటూ ఓటీపీలు తీసుకోవచ్చు, కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాం లోన్లు ఇస్తామంటూ చెప్పవచ్చు, అండ్ మీకు ఆ గిఫ్ట్ వచ్చింది ఈ గిఫ్ట్ వచ్చింది అని చెప్పేసి పలానా చోట ఉంది ఇది ఉంది అది ఉంది అంటే రీసెంట్ టైమ్స్ సైబర్ క్రైమ్స్ జరుగుతుంది చూసారా. డిజిటల్ అరెస్ట్, మీ వాడు పట్టుబడ్డాడు, మీరు ఇప్పుడు డబ్బు పంపితే వదిలేస్తాం, మీకు పార్సల్ వచ్చింది అందులో డ్రగ్స్ ఉన్నాయి వదిలేయాలంటే డబ్బు ఇవ్వండి, ఇలా లోన్లు వచ్చినాయి, మీ గిఫ్ట్లు వచ్చినాయి, లైక్ ఈవేలో ప్రజల యొక్క అత్యాశని ఈజీగా మనం క్యాష్ చేసుకోవచ్చు అని అనుకొని ఇప్పుడు పెద్ద నెట్వర్క్ నడిపించేశారు. ఈరోజు పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఎందుకు? ఒక టీ షాప్ ఒక చిన్న టీ స్టాల్ నడుపుకున్న ఓ వ్యక్తి కోట్లు వెనకేసి ఓ పెద్ద నెట్వర్క్ వాడు చేశాడు అంటే ఎలా ఏంటంటే ఒకే ఒకటి ప్రజల అత్యాశ. ఇప్పుడు చెప్పండి, ఎవడన్నా కానీ ఉచితంగా వాడు డబ్బు మీకు ఇస్తాడా? రీసెంట్గా నాకు తెలిసిన పర్సన్ టెలిగ్రామ్ మీద టాస్క్ కంప్లీట్ చేస్తే డబ్బులు వస్తాయి, వచ్చినాయి అకౌంట్లో పడ్డాయి, విత్డ్రా చేయాలంటే ఇంకో టాస్క్, విత్డ్రా చేయాలంటే ఆ అమౌంట్కి కొంత అమౌంట్ నువ్వు కలపాలి, ఇలా ఈజీగా మోసపోయారు. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టారు. వాళ్ళకి పాపం ఏదో థింక్ ప్రింటర్ షాప్లో ఏదో వాళ్ళు చేసేది, తిరుపతి చుట్టుపక్కల మొత్తానికి వాళ్ళ హస్బెండ్ డిస్ట్రిబ్యూటర్ ఓనర్ సమేదో చెప్పింది తను. ఇద్దరు కూడా బాగానే చదువుకున్నారు. ఈ సైబర్ క్రైమ్లు ఇవన్నీ ఐడియా ఉంది వాళ్ళకి. ఎవరి డబ్బులు ఉచితంగా కూడా వాళ్ళకి ఐడియా ఉందంట. కానీ ఎందుకు ఆ రోజు వాళ్ళ హస్బెండ్ బాగా అనిపించేసి ఇక వాట్సాప్ పంపిన దాన్ని ఓపెన్ చేస్తే టెలిగ్రామ్లోకి రమ్మంటే టెలిగ్రామ్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఇచ్చిన టాస్క్ ఏదో కంప్లీట్ చేస్తే ఏదైనా 40,000 డబ్బులు వచ్చాయట. విత్డ్రా చేశారా అన్న, విత్డ్రా చేయలేదు బట్ అకౌంట్లో కనిపించింది సార్ అంది. మా తర్వాత ఏం చేస్తారన్న, డబ్బులు కనిపిస్తున్నాయి కదా వాళ్ళు ఇంకా పెట్టాలన్నారు. అప్పటికప్పుడు ఇంటికి వచ్చి నా బంగారం అడిగితే ఎందుకు సార్ నేను నమ్మాను సార్, ఎందుకంటే డబ్బులు చూపించాడు అకౌంట్లోకి ఉన్నాయి, ఇంకా డబ్బులు వస్తే చాలా ఈజీగా ఉంది టాస్క్, డబ్బులు వస్తాయి కదా అని అన్నాడు. అప్పుడు బంగారం కుదవ పెట్టమని తీసుకొచ్చి ఇందులో పెట్టాడు. తీరా మేము 3 లక్షలు కోల్పోయాక ఇంకా డబ్బులు అందులో ఉన్నాయి బట్ మీకు రావాలంటే ఇంకొంత డబ్బులు యాడ్ చేయాలన్నాడు. ఇక ఇదే ఫ్రాడ్ అని చెప్పేసి అర్థమైపోయి మేము 1930 ఫోన్ చేసాం సార్. వాళ్ళు బ్యాంకులో కలవండి అన్నారు. ఇంక బ్యాంక్కి వెళ్తూ మీకు ఫోన్ చేసాం సార్, ఇంకెవరు మోసపోద్దని చెప్పేసి మీకు చెప్తున్నాను సార్ అన్నారు. వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? రీసెంట్ టైమ్స్లో సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయి అన్నప్పుడు ట్రేడింగ్ రిలేటెడ్ కానీ, మీకు ఏదన్నా గిఫ్ట్లని కానీ, డిజిటల్ అరెస్ట్ అని కానీ, మీకు ఆఫర్స్ వచ్చిందని కానీ, అండ్ ఈ టాస్క్ కంప్లీట్ చేసి మీకు డబ్బులు వస్తాయని కానీ ప్రతిదీ కూడా ఫస్ట్ మీకు వచ్చినట్టుగా చూపిస్తాడు. మీరు విత్డ్రా చేసేలోపు మిమ్మల్ని మరలా టెంప్ట్ చేస్తాడు, ఇంకా డబ్బులు పెట్టేలా చేస్తాడు. ఆ డబ్బులు విత్డ్రా చేయాలంటే రౌండ్ ఫిగర్ రావాలంటాడు. ఆ డబ్బులు విత్డ్రా చేయాలన్నప్పుడు ఇంత టైంలోనే అంటాడు. ఆ డబ్బులు విత్డ్రా చేయాలన్నప్పుడు మరి కొంత మీరు కలపండి అంటాడు. ఫైనల్లీ దారుణంగా మోసం చేస్తాడు. అంటే మీ యొక్క అత్యాశ వాడికి ఆయుధం. నాకు తెలిసి ఇలా వచ్చేసి 20 లక్షలు పోగొట్టుకున్నటువంటి ఒక MBA ఫినాన్స్ నుండి పాపం ఒక పర్సన్ ఉన్నారు. ఎలా అంటే ట్రేడింగ్ అని చెప్పేసి ఆమె చేత పెట్టించి డబ్బులు చూపించి విత్డ్రా అవ్వాలంటే మరలా ఇంకొంత పెట్టి అని చెప్పేసి అలా ఆమెను మోసం చేసి, మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ని వచ్చేసి టెలిగ్రామ్లో టాస్క్ లైన్ ఆమెను మోసం చేసి, మన సబ్స్క్రైబర్ వాళ్ళ హస్బెండ్ కూడా టెలిగ్రామ్లో టాస్క్ అని చెప్పేసి వాళ్ళని మోసం చేసి, రీసెంట్ టైమ్స్లో ఇలా మోసపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి మొన్న ఏకంగా ఈనాడులో వచ్చింది, పెద్ద ఆర్టికల్ వచ్చింది. సుప్రీంకోర్టులో, హైకోర్టులో దీనికి సంబంధించి ఏకంగా తీర్పులు వచ్చి ఉన్నాయి. ప్రజలకు అవేర్నెస్ కల్పించండి అండ్ పోలీసులు వచ్చేసి క్యాంపెయిన్ చేయండి, సీనియర్ సిటిజన్స్ కానీ నార్మల్ వాళ్ళు కానీ టీవీల ద్వారా సినిమాల ద్వారా అవేర్నెస్ ఇవ్వండి అని చెప్పేసి.
ఏ పోలీస్ కానీ ఏ జడ్జి కానీ ఎవరు కానీ మీకు ఫోన్లు చేసి మిమ్మల్ని అరెస్ట్ చేసాం, మీ వాడిని అరెస్ట్ చేసాం, పట్టుకున్నాం, డబ్బులు ఇవ్వండి అని ఎవడు అన్నాడు, అడగడు. ఎవరైనా కానీ మీ పర్సన్కి ఏదైనా యాక్సిడెంట్ అయింది, పలానా ఆసుపత్రి ఉన్నాడు రండి అన్న, మేము ముందు డబ్బు పంపండి మేము జాయిన్ చేస్తామన్నా, లేదు మీ వాడు తప్పు చేసి మేము పట్టుకున్నాము ఇప్పుడు విడుదల పెట్టాలంటే డబ్బులు పంపాలనన్నా, ఫస్ట్ మీ వాళ్ళకి ఫోన్ చేసుకోండి. అంటే టాస్ రూపాయన మీకు డబ్బులు ఎవరైనా ఇస్తానంటే అది నమ్మకండి, అది పక్క ఫ్రాడ్. ఎవడ డబ్బులు ఎవడు ఉచితంగా ఎవడని ఇస్తున్నాడు అంటే వాడు 10 రూపాయలు ఇస్తే దానికి 1000 మీ దగ్గర లాగుతాడు, రూపాయి ఇచ్చిన అంతే లాగుతాడు. ఇంకెప్పుడు కూడా అత్యాసకు పోకుండా, అత్యాసకు పోయారంటే రోడ్లు మళ్ళీ రోడ్డు కూర్చోవడం తప్పు చేయడం నా ఉద్దేశం కాదు, రోడ్డు పక్కన ఉండి చెత్త చేదనం ఏరుకునే ఒక అమాయకుడో పిచ్చోడో ఎవరో ఉన్నారనుకుందాం, సాధారణ వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, వాళ్ళు తప్పు చేయడం నా ఉద్దేశం కాదు. పైన దాని పక్కన పెద్ద బంగాడు, పెద్ద తెలివిగలడు ఉన్నాడు, బాగా డబ్బున్నాడు ఉన్నాడు, వీడికి అత్యాసందని చెప్పేసి తెలిసిందే ఆ పర్సన్కి. అతను కూడా ఇతను అత్యాసం గమనించినట్టయితే ఈజీగా మోసం చేయొచ్చు, ఇతని దగ్గర ఉన్న మొత్తం కూడా అతను లాక్కోవచ్చు. సో వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఏమి చదువు రానోడు కూడా మోసం చేసే విధంగా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి అంటే మన యొక్క అత్యాసే.